ఫ్రెండ్స్, ఈ టెంపుల్ పేరు వచ్చేసి అజిమల గంగాధరేశ్వర టెంపుల్. సో ఈ టెంపుల్ తిరువనంతపురం శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ కి అయితే ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడైతే ఒక పురాతన ఆలయం అయితే ఉంది. ఈ ఆలయాన్ని మొదట పాండవులు నిర్మించారని చెప్తా ఉంటారు. సో ఈ ఆలయంకి అపోజిట్ గానే 58 అడుగుల ఎత్తు ఉన్న గంగాధరేశ్వర విగ్రహం అయితే నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్ వచ్చేసి సముద్రానికి ఆనుకొని ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు డ్రోన్ వ్యూలో సముద్రం పక్కనే టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడున్న పురాతన గుడిలో అయితే శివుడు, పార్వతి, విఘ్నేశ్వరుల వారిని అయితే మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎదురుగా కనిపిస్తున్న విగ్రహమే అజిమల గంగాధరేశ్వర స్వామివారి విగ్రహము. సో ఈ విగ్రహం వచ్చేసి 58 అడుగులు ఉంటుంది. సో ఇది కట్టడానికి అయితే ఒక 6 సంవత్సరాలు అయితే పట్టిందంట. ఈ శివుని విగ్రహం అయితే ఆకాశాన్ని చూస్తున్నట్టుగా నిర్మించారు. ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే దేశంలోనే అతిపెద్ద విగ్రహంగా పేరుగాంచింది. ఎవరైనా శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్ళినా కానీ, లేదా తిరువనంతపురంకి టూర్లా వెళ్ళినా కానీ కంపల్సరీ దర్శించుకోవాల్సిన టెంపుల్ అయితే ఇది. ఫ్యామిలీతో ఒక రోజు అయితే అక్కడ ఉండి ఎంజాయ్ చేసి రావచ్చు. ఎందుకంటే పక్కనే బీచ్ ఉంటుంది. ఈ విగ్రహం పక్క నుంచి కిందికి మెట్లు ఉంటాయి. సో ఆ మెట్ల నుంచి కిందికి వెళ్ళగానే మనకి సముద్రం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో వచ్చేసి మరికొంతమందికి రీచ్ అవుతుంది. అట్లనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తూ ఉంటాయి.